నేను మీ విజిల్స్ చూస్తే పిల్లల యొక్క ఇక్కడ విజిల్స్ కానీ కేరింతలు చూస్తే నాకు కూడా పాత రోజులు జ్ఞాపకం వస్తాయి, విద్యార్థి రోజులు జ్ఞాపకం వస్తాయి. నేను కూడా మీ మారిగానే అల్లరి పిల్లవాడిని, అల్లరి స్టూడెంట్గా ఉండేవాడిని, స్టూడెంట్ లీడర్గా కూడా రాణించాను. 1978లో ఆ రోజు నా క్యారియర్ నేను డిసైడ్ చేసుకోవాలన్నప్పుడు మా టీచర్లు కానీ మా స్నేహితులు కానీ కొన్ని సూచనలు ఇచ్చారు. బాగా చదువుకుంటే ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయించని. నేను దాని మీద ఎప్పుడూ శ్రద్ధ పెట్టలేదు. ఆ పని మనం చేయలేమని నేను కన్క్లూజన్కి వచ్చాను. మా వైస్ ఛాన్సలర్ ఒకరోజు నన్ను పిలిచి, నువ్వు యాక్సెప్ట్ చేస్తే నిన్ను ఫ్యాకల్టీ మెంబర్గా తీసుకుంటాను, యూనివర్సిటీ అంటే బెస్ట్ ఉద్యోగం అన్నాడు. గ్యారంటీ. టీచ్ చేసే పని కూడా ఉండదు, 2 గంటలే టీచింగ్ ఉంటుంది, మిగిలిన టైం అంతా రీసెర్చ్ ఉంటుంది. నేను ఒకే మాట చెప్పాను, నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయం చేసుకున్నాను. ఈ క్యాంపస్ నుంచే పోటీ చేస్తున్నాను. గెలిచి మళ్ళీ ఎమ్మెల్యేగా మీ దగ్గరికి వస్తారని మా వైస్ ఛాన్సలర్కి ఆ రోజు చెప్పాను.